గోళ్ళు, చేతి వేళ్ళ యొక్క గోళ్ళ గురించి చెప్తున్నారు. చేతి వేళ్ళ యొక్క గోళ్ళ యొక్క సౌందర్యాన్ని చెప్తున్నారు అన్నమాట. ఉమా అనేది సంబోధన. ఇప్పుడు ఎలా ఉన్నాయట అమ్మవారి యొక్క గోళ్ళు? పద్మపు కాంతితో పోలుస్తున్నారు. మనకు తెలిసినది ఏమిటి? పద్మపు కాంతి అత్యద్భుతమైన కాంతి అని అనుకుంటాం లోకంలో. ఆ కాంతిని కూడా పరిహసిస్తూ ఉన్నట్టుగా ఉన్నాయమ్మా నీ గోళ్ళ యొక్క కాంతి అంటున్నారు. అంత వెలుగు జ్యోతి వస్తుందమ్మా అంటే మనలో ఉన్న అంధకారాన్ని తీసివేసే శక్తి కలిగిన ఆ గోళ్ళ యొక్క కాంతి అన్నమాట. నఖధీధిది సంచన్న నమజ్జన తమోగుణ అంటారు కదండి లలిత సహస్రనామంలో కూడా. ఎవరైతే అమ్మవారి యొక్క పాదములను ఆశ్రయించి నమస్కరిస్తారో వాళ్ళల్లో ఉన్న అంధకారం, చీకటి, తనను తాను తెలుసుకోలేని తత్వం గురించి అన్ని పటాపంచలు అయిపోయి వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ యొక్క సామర్థ్యం తెలుసుకునే స్థితి వస్తుందన్నమాట. అంత కాంతివంతమైనవి అమ్మవారి యొక్క నఖములు, గోళ్ళు అని చెప్తున్నారు. అని చెప్పి ఇంకొక పోలిక ఎలా చెప్తున్నారంటే, అసలు ఇవి ఎలా వర్ణించగలనమ్మా, కథయ కథయామాహ కథముమే అంటున్నారు. ఎలా వర్ణించగలను చెప్పు తల్లి అని అమ్మవారినే ప్రార్థిస్తున్నారు. చెప్పలేని విషయాన్ని చెప్తున్నాను అని చెప్పి ఇంకొక విషయం ఏమంటున్నారంటే, ఒకవేళ లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది. లక్ష్మీదేవి పాదములకు లత్తుక అంటారు కదండి, పారాని పెట్టుకొని ఉంటుంది. ఒకవేళ లక్ష్మీదేవి యొక్క పారాని ఎరుపుతనం ఈ పద్మములకు అంటితే, పోలిస్తే అది కూడా 16వ వంతే తప్ప పూర్ణంగా అసలు పోలికే లేదమ్మా. అందుకే భజత కలయ హంత కమలం అంటున్నారు. 16వ వంతు మాత్రమే తల్లి, పూర్తిగా పోలికే లేదు అమ్మా. అంత కాంతి కలిగినవి తల్లి నీ యొక్క గోళ్ళు అని చెప్తున్నారన్నమాట. అలా చెప్తున్నారండి.